వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. ప్రీవియస్‌లీ మనం డ్రా చేసుకున్న చార్ట్ ఇది. ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ సపోర్ట్ ఇచ్చాను. ఇక్కడి నుండి 107, 200 ఆర్ 300 అనుకోండి. ఇక్కడి నుండి ఇక్కడ వరకు 105, 900 వరకు ఈ జోన్ అంతా ఒక మంచి సపోర్టే అని చెప్పాను. ఓకే. ఇక్కడ చూడండి 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో వచ్చేటప్పటికి సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకొని కొంచెం పంప్ అయింది. సో, దాని తర్వాత వార్ ఎఫెక్ట్ వలన ఫాల్ అయింది. సెకండ్ ఎండ్ సపోర్ట్ తీసుకుంది. మంచిగా పంప్ అయింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉంటది? ఈ ఫాల్ అనేది కంటిన్యూ అవుతుందా? ఇక్కడి వరకు ఫాల్ అవుతుందా? ఓకే. లేదు అనంటే దీన్ని బ్రేక్ చేసి పంప్ అవుతుందా? ఇప్పుడు సపోర్ట్స్ షిఫ్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. బికాజ్ సడెన్ డ్రాప్స్ వచ్చినప్పుడు సపోర్ట్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సడెన్ పంప్ వచ్చినప్పుడు కూడా సపోర్ట్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో, వీటన్నిటి గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఆల్ట్ కాయిన్ గురించి గాని ఎవ్రీథింగ్ క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఎలాంటి ఆల్ట్ కాయిన్స్‌లో ఎంటర్ అవ్వడానికి చూజ్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తూ ఉంటాను. సో, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఈ వీడియోలో కూడా మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. బిఫోర్ గోయింగ్ టు దట్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వర్ టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. క్రిప్టో గురించి అయితే వెరీ, వెరీ అడాప్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. కంట్రీస్ కాదు, బ్యాంక్స్ కాదు, ఎక్స్‌చేంజెస్ కాదు, ఏది తీసుకున్నా సరే ద నెక్స్ట్ రివల్యూషనరీ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ క్రిప్టో. ఓకే. సో, కంప్లీట్‌గా డిజిటల్ వరల్డ్ అవ్వబోతుంది వరల్డ్ మొత్తం. సో, ఈ డిజిటల్ వరల్డ్‌లో క్రిప్టో అనేది డిజిటల్ అసెట్స్. ఓకే. సో, ఇలాంటి న్యూస్ అంతా ఎవ్రీథింగ్ మీకిక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. దిస్ విల్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ టు మేక్ మనీ అండ్ టు సేవ్ మనీ. పర్టిక్యులర్‌గా సిగ్నల్స్ కావాలి అనంటే దేర్ ఈస్ ఎ ప్రీమియం ఛానల్. కాంటాక్ట్ మీ ఫర్ దట్. సో, టెలిగ్రామ్ లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. జాయిన్ ద టెలిగ్రామ్ లింక్. బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. మనం డిస్కస్ చేసుకుందాం. లెట్ మీ షో యూ. సో, సపోర్ట్ చెక్ చేస్తే మనకు దిస్ ఈస్ ద బెస్ట్ సపోర్ట్ రైట్ నౌ. సో, ఈ సపోర్ట్‌ని హోల్డ్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ రెసిస్టెన్స్ మనకి ఎక్కడ ఉండబోతుందంటే ఓకే. దిస్ విల్ బి ద రెసిస్టెన్స్. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. 107, 200-300 అనుకోండి. ఓకే. దిస్ విల్ బి ద రెసిస్టెన్స్ అవ్వబోతుంది. 100% హ్యూజ్ రెసిస్టెన్స్ అని నేను చెప్పలేను. ఓకే. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో దీన్ని కొంచెం మనం సెటరేట్ చేసుకుంటే ఇక్కడి వరకు అనుకోవచ్చు. సో, ఈ పిన్ బార్ క్యాండిల్ ఏదైతే ఉందో ఎక్సలెంట్ పిన్ బార్. ఈ పిన్ బార్ టాప్‌ని నేను రెసిస్టెన్స్ కింద మార్క్ చేస్తున్నాను. చూడండి ఈ క్యాండిల్స్ కూడా ఎగ్జాక్ట్‌గా మార్క్ అయినాయి. సో, ఇది బ్రేక్ అవ్వాలి. ఓకే. సో, ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. నేను పాస్ట్ 4, 5 వీడియోస్ నుంచి అదే చెప్తున్నాను. కన్‌ఫ్యూజింగ్ మార్కెట్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే. సో, బిట్‌కాయిన్ టాప్ క్రియేట్ చేసి ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్‌లోకొచ్చిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ అప్ ట్రెండ్‌లోకి చేశారు. అయితే ఇక్కడ చూడండి ట్రెండ్ ఇంకా మనకు రివర్స్ కాలేదు. అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది బాటమ్ అనుకుంటే సో, ఇది హైయర్ హైస్, హైయర్ లోస్. ఓకే. ఈ లోని బ్రేక్ చేయనంత వరకు బిట్‌కాయిన్ ఈజ్ ఇన్ అప్ ట్రెండ్. ఓకే. సో, ఇది కీ లెవెల్ అవ్వబోతుంది. సో, 100,000 350 అనుకోండి. ఎగ్జాక్ట్‌గా మార్క్ చేయాలి అనంటే 400 అనుకోండి. ఓకే. సో, 100,000 400 ఇది కీ లెవెల్ అవ్వబోతుంది. థిస్ 2 ఆర్ కీ లెవెల్స్ ఇన్ బిట్‌కాయిన్. సో, టాప్ అయితే దీన్ని బ్రేక్ చేయాలి. బాటమ్ ఇది బ్రేక్ చేయనంత వరకు దేర్ ఈస్ ఎ ఛాన్స్ బిట్‌కాయిన్ 115-130 వరకు. సో, 120 అనుకుంటున్నాను. బట్ 130 వరకు గూడా వీ కెన్ ఎక్స్‌పెక్ట్. దానికొక కండిషన్ ఉందేంటి అనంటే ఈ బాటమ్ అనేది బ్రేక్ అవ్వకూడదు. ఒకవేళ ఇది బ్రేక్ అయితే థిస్ 2 సపోర్ట్స్ ప్రీవియస్‌లీ ఇచ్చినట్లే ఈ 2 సపోర్ట్స్ అనేవి ది బెస్ట్ సపోర్ట్స్ అయితే. సో, ఈ సపోర్ట్స్ దగ్గర మీరొక 10-30% ఆఫ్ యువర్ క్యాపిటల్ డివైడ్ చేసి ఎంటర్ అవ్వచ్చు. అండ్ దిస్ విల్ బి ద వరస్ట్ సినారియో సపోర్ట్ అవ్వబోతుంది. ఈ బాటమ్ అంతా మీకు మంచి సపోర్టే ఉండబోతుంది. స్పాట్‌లో ఎంట్రీస్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఓకేనా? సో, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇలా మనం చార్ట్‌ని చెక్ చేస్తే ఈ టాప్ అనేది ట్రిపుల్ టాప్ ఆర్ డబుల్ టాప్ కింద ఫార్మ్ అయింది. ఇక్కడ చూడండి ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ ఆర్ ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ ఇది బ్రేక్ అవ్వాలి. సో, ఇది బ్రేక్ అయ్యి బిట్‌కాయిన్ అబోవ్ పంప్ అవ్వాల్సిందే. ఇక్కడ చూడండి డబుల్ టాప్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. సో, ఏదైతే బాటమ్ ఇక్కడి వరకు ఫాల్ అయ్యి ఓకే. తిరిగి ఇక్కడి వరకు ఫాల్ అయ్యి తిరిగి మళ్ళీ పంప్ అయిందో సో, ఈ బాటమ్‌ని బ్రేక్ చేసింది. డబుల్ టాప్ ఫార్మ్ అయితే బాటమ్ బ్రేక్ చేసే అవకాశం ఉంటది. డబుల్ బాటమ్ ఫార్మ్ అయితే టాప్‌ని బ్రేక్ చేసే అవకాశం ఉంటది. సేమ్ అలాగే ఇక్కడ మనకి డబుల్ టాప్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. ఈ బాటమ్‌ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. సో, ఈ టాప్‌ని బ్రేక్ చేసి బిట్‌కాయిన్ 115-130 మధ్యలో గాని, 120 వరకు గాని పంప్ అయితే ఓకే. ఈ ప్యాటర్న్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది మనకెప్పుడు కన్ఫర్మ్ అయితది అనంటే, ఈ బాటమ్‌ని బ్రేక్ చేస్తే మాత్రమే ఈ 115-120 అనే టార్గెట్ అనేది మనకు ఉండదు. ఈ 2 సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అవ్వడానికి అవకాశం దొరుకుతది. ఓకేనా? సో, అంతే బిట్‌కాయిన్ సపోర్ట్స్ దగ్గరకొచ్చినప్పుడు ఎంటర్ అవ్వడం, కొంచెం ప్రాఫిట్ తీసుకోవడం, తిరిగి మళ్ళీ
నెక్స్ట్ సపోర్ట్ దగ్గర వెయిట్ చేయడం. ఇట్లానే మనం ప్లాన్ చేసుకోవాలి తప్ప ప్రిడిక్షన్స్ ఆర్ అజంప్షన్స్‌లో ఉంటే ఇప్పుడున్న మార్కెట్ సిట్యుయేషన్స్‌లో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ బిట్‌కాయిన్. ఈ బాటమ్ బ్రేక్ అవ్వనంత వరకు బిట్‌కాయిన్ అప్ ట్రెండ్‌లోనే ఉంది. సో, ఈ టాప్‌ని బ్రేక్ చేస్తే ఒక విక్ ఫార్మ్ అయినా సరే దెర్ ఈస్ ఎ ఛాన్స్ 90-100% ఛాన్స్ 115-120 క్రాస్ చేస్తుంది అని చెప్పి. ఓకేనా? సో, కమింగ్ టు ఇథీరియం నేను అదే చెప్పాను. ప్రీవియస్‌లీ ఈ టాప్ ఏదైతే ఉందో దీని పైనే ఇథీరియం ఉండాలి. దీన్ని బ్రేక్ చేయకూడదు అని చెప్పి. అన్‌ఫార్చునేట్‌లీ ఇస్రాయెల్ వార్ వలన ఇది బ్రేక్ అయ్యి కిందకొచ్చింది. అండ్ ఇక్కడ ఏదైతే ఫార్మ్ అయిందో చూడండి, ఈ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో క్యాండిల్స్ ఏవైతే ఫార్మ్ అయినాయో, సో, లిక్విడిటీ హంట్ జరిగింది. ఒకవేళ ఇథీరియంలో ఎంటర్ అవ్వకపోతే దిస్ 2 సపోర్ట్స్ విల్ బి ద బెస్ట్ సపోర్ట్స్ ఫర్ ఇథీరియం. ఒకవేళ ఇథీరియంలో మీరు ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే దిస్ విల్ బి ద డీసీఏ ఎంట్రీ అవుతుంది. మీకు తిరిగి మళ్ళీ ఇక్కడి వరకు పంప్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి 2400 వరకు మీరు నో లాస్, నో ప్రాఫిట్‌లో అయినా క్లోజ్ చేయొచ్చు. లేదు అనంటే తిరిగి మళ్ళీ హ్యూజ్ రిటర్న్స్ తీసుకోవడానికి 2 ఎంట్రీస్ పైన ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ చూడండి యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది ఒక మంచి బేరిష్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. అండ్ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నామో చూడండి, ఇది కీ లెవెల్స్ అనమాట. సపోర్ట్ గాని, రెసిస్టెన్స్ గాని ఇగో దీన్ని బ్రేక్ చేసింది 4 అవర్ క్యాండిల్‌లో. దీన్ని ఎగ్జాక్ట్‌గా సపోర్ట్స్ కింద తీసుకుంది. దీన్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు ఇది రిజెక్ట్ అవుతుంది. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కానీ, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో గానీ దిస్ జోన్స్ విల్ యాక్ట్ వెరీ గుడ్. ఓకే. సో, దీని బిలోనే ఉంది అనంటే ఈ వీక్ అనేది, సో, యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, యూఎస్‌డిటీ డామినెన్స్ డ్రాప్ అవుతూ ఉంటే మార్కెట్ పంప్ అవుతది. యూఎస్‌డిటీ డామినెన్స్ పంప్ అవుతూ ఉంటే మార్కెట్ ఫాల్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్‌ను కూడా యూఎస్‌డిటీ డామినెన్స్ బ్రేక్ చేసి డౌన్ ట్రెండ్‌లోకొచ్చింది. ఓకే. ఈ టాప్‌ని ఇంకా బ్రేక్ చేయలేదు. ఈ టాప్‌ని బ్రేక్ చేయనంత వరకు యూఎస్‌డిటీ డామినెన్స్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతది. సో, ఈ టాప్‌ని బ్రేక్ చేసిందనుకోండి 4.98 అనుకోండి. దీన్ని బ్రేక్ చేస్తే దెన్ వి హావ్ టు వర్రీ. ఓకే. సో, కపుల్ ఆఫ్ ఆల్ట్ కాయిన్ గురించి మనం మాట్లాడుకుందామని చెప్పాం. వాటి ప్యాటర్న్ గాని, ఎలాంటి ఆల్ట్ కాయిన్స్‌లోకి ఎంటర్ అవ్వడానికి మనం ప్లాన్ చేయాలి అని. ర్యాండమ్‌గా తీసుకుంటూ ఉన్నాను. సెలెక్టివ్‌గా ఏం చేయట్లేదు. ర్యాండమ్‌గా తీసుకుంటూ ఉన్నాను మీకు అర్థమవ్వడానికి. సొలానా తీసుకుంటే ఇక్కడ చూడండి ఇదొక కన్‌ఫ్యూజింగ్ మార్కెట్. 100% కన్‌ఫ్యూజింగ్ మార్కెట్. ఇది టాప్ అనుకున్నామనుకోండి. ఇది లోయర్ లోస్ అనుకుంటే ఈ టాప్‌ని బ్రేక్ చేసేసింది. అరే! టాప్‌ని బ్రేక్ చేసింది. ఇదొక అప్ ట్రెండ్‌కి షిఫ్ట్ అవుతుంది అనుకుంటే తిరిగి మళ్ళీ లో ఫార్మ్ చేసింది. సో, హై ఫార్మ్ చేసింది. తిరిగి లో ఫార్మ్ చేసింది. ఈ హైని బ్రేక్ చేసింది. ఓకే. సో, దీన్ని బ్రేక్ చేసిందంటే అప్ ట్రెండ్‌లోకి వెళ్ళాలి. కానీ ఈ లోని బ్రేక్ చేసింది ఒక విక్‌తోని. ఓకే. మీకు ఇది ఉంటే మీకు అర్థం కావట్లేదు. చూడండి లో ఇది 141.59 అనుకోండి. ఒక విక్‌తో దీన్ని బ్రేక్ చేసింది. సో, ఇలాగే కన్‌ఫ్యూజింగ్ మార్కెట్ క్రియేట్ అవుతూ ఉంది. ఇది కొంచెం ట్రెండ్ అనేది అర్థం కాకుండా చేస్తున్నారనమాట. సో, ట్రెండ్ అనేది అర్థం కాకుండా ఎందుకు జరుగుతుంది? సో, మార్కెట్‌లోకి సడెన్ న్యూస్ వస్తుంది. ట్రంప్ ఎఫెక్ట్ కానీ, లేదు ఈ వార్ ఎఫెక్ట్స్ గానీ, సడెన్ న్యూస్ రావటం వలన ఎవరైతే బయర్స్ ఉన్నారో, లేదు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు సెల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. దట్ విల్ బి వెరీ కన్‌ఫ్యూజింగ్. అయితే ఇక్కడ చూడండి సొలానా అనేది మనం చెక్ చేస్తే ఇక్కడ నుండి తీసుకున్నా సరే దిస్ విల్ బి అ గుడ్ సపోర్ట్ జోన్ ఫర్ సొలానా. ఇది డబుల్ బాటమ్ కింద ఫార్మ్ అయింది. టాప్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. అంటిల్ అన్‌లెస్ ఈ బాటమ్‌ని బ్రేక్ చేయకూడదు. తిరిగి మళ్ళీ ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేయనంత వరకు ఈ టాప్ బ్రేక్ చేసే అవకాశం ఉంటది. ఇదొక సపోర్ట్ కింద మీరు తీసుకోవచ్చు. అండ్ దిస్ విల్ బి అనదర్ సపోర్ట్. ఓకే. ఇన్ సొలానా. దీన్ని మనం వీక్లీలో కూడా చెక్ చేసుకోవాలి. వీక్లీలో చెక్ చేసుకుంటే చూడండి ఇక్కడంతా ఇదొక సపోర్ట్ జోన్ కిందే ఫార్మ్ అయింది. ప్రీవియస్‌లీ ఇది టాప్. సో, సపోర్ట్ జోన్ కింద ఫార్మ్ అయింది బాటమ్. సో, ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఫార్మ్ చేసుకోవచ్చు ఇది కూడా. కానీ నియర్ బై ఉంది కాబట్టి నేను ఇక్కడి వరకు ఇచ్చాను. సో, నియర్ బై ఉంది. అరౌండ్ ఒక 6-7% ఉంది కాబట్టి ఇక్కడి వరకు సపోర్ట్ ఇచ్చాను. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ స్పాట్ దిస్ 2 సపోర్ట్స్ విల్ బి బెస్ట్ ఫర్ సొలానా. ఓకే. చైన్ లింక్. ప్రీవియస్ వీడియోలో గూడా మనం దీని గురించి చెప్పాను మీకు. అయితే ఇక్కడ చూడండి చైన్ లింక్ ఏదైతే ప్యాటర్న్ ఉందో, ఈ డౌన్ ట్రెండ్ ఉందో దాన్ని బ్రేక్ చేసి అప్ ట్రెండ్‌లోకి షిఫ్ట్ అయింది. సో, ఈ టాప్ ఇది, బాటమ్ ఇది. బాటమ్‌ని బ్రేక్ చేయలేదు. దట్ విల్ బి వెరీ గుడ్. సో, ఇలాంటి కాయిన్స్‌లో మీరు 100% ఎంటర్ అవ్వచ్చు. ఈ బాటమ్‌ని బ్రేక్ చేయలేదనమాట. చూడండి ఇక్కడి వరకే విక్ వచ్చింది. సో, ఇది డబుల్ బాటమ్ అనుకుంటే టాప్‌ని బ్రేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. ఇఫ్ యూ ఆర్ ఎ స్పాట్ ట్రేడర్ దిస్ 2 సపోర్ట్స్ విల్ బి బెస్ట్ ఫర్ చైన్ లింక్. ఇలాంటి కాయిన్స్ చెక్ చేసుకోండి. ఈ బాటమ్‌ని ఏ కాయిన్స్ అయితే బ్రేక్ చేయలేదో ప్రీవియస్ బాటమ్‌ని ట్రెండ్ షిఫ్ట్ అయింది. చూడండి మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైతది. సో, ఇది టాప్ అనుకుంటే లోయర్ లోస్, లోయర్ హైస్. ఓకే. సో, లోని బ్రేక్ చేయలేదు. ఇక్కడొక ప్యాటర్న్ క్రియేట్ చేసింది. బట్ ఈ టాప్‌ని బ్రేక్ చేయలేకపోయింది. టాప్‌ని బ్రేక్ చేయలేకపోయింది కాబట్టి ఈ లోని బ్రేక్ చేసింది నెక్స్ట్. లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్. ఇప్పుడు టాప్‌ని బ్రేక్ చేసింది. అండ్ ఈ లోని కూడా బ్రేక్ చేయలేదు. ఇక్కడే ఉంది లింక్ అనేది.
ఓకే. సో, ఇది ట్రెండ్ రివర్స్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సపోర్ట్ దగ్గర మనకు ఇలాంటి ప్యాటర్న్స్ క్రియేట్ అయినాయి. ఓకే. ప్రీవియస్ లోని బ్రేక్ చేయనంత వరకు మనం హోల్డ్ చేయొచ్చు. ప్రీవియస్ లోని బ్రేక్ చేసింది అనంటే దెన్ అప్పుడు ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇలాగ మీరొక కాయిన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అనంటే దిస్ ఈస్ ద వే టు సెలెక్ట్ ఎ కాయిన్. సో, విచ్ కాయిన్ టు ఎంటర్? పార్ట్స్‌లో ఎంటర్ చేయాలి. పార్ట్స్‌లో సెల్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఇంకేదైనా కాయిన్ గురించి కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. దానిలో పొటెన్షియల్ ఉంటే ఐ విల్ పోస్ట్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ సపోర్ట్స్ కానీ ఎవ్రీథింగ్. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.